ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఉత్పత్తి జరిగినా ఇండియానే టార్గెట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది. దీంతో విదేశీ సంస్థలని మన మార్కెట్పై కన్నేశాయి. టెస్లా దూసుకొచ్చింది. విన్ఫాస్ట్ తగ్గేదేలే అంటోంది. స్పీడ్ ఏంటో చూపించేందుకు BYD రెడీ అవుతోంది. వీటితో పాటు ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న కంపెనీలేంటి, వాటి స్పెషాలిటీలేంటి? మోడల్ Y తో టెస్లా దూసుకొచ్చింది. ఈవీల్లో విన్ఫాస్ట్ దూకుడు చూపిస్తోంది. BYD అస్సలు తగ్గేదిలే అంటోంది. భారత ఈవీ మార్కెట్ పై విదేశీ సంస్థల కన్ను. ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న కంపెనీలేంటి? భారత్ మార్కెట్ ను ఎందుకు టార్గెట్ చేసింది? ఇండియన్ ఈవీ మార్కెట్ లెక్కలు చెప్తుందేంటి? భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఉత్సాహంగా కనిపిస్తోంది. దీంతో విదేశీ సంస్థలన్నీ మన మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నాయి. 10 ఏళ్ల వెయిటింగ్ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన టెస్లా తన మోడల్ Yని ప్రారంభించింది. ఇప్పటికే ముంబైలో ఓ షోరూమ్ స్టార్ట్ కాగా దేశవ్యాప్తంగా మరిన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇక వియత్నాం ఈవీ తయారీదారు విన్ఫాస్ట్ కూడా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. తమిళనాడులో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. విన్ఫాస్ట్ కు చెందిన VF6, VF7 మోడళ్ల కోసం ఇప్పటికే ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. టెస్లా, విన్ఫాస్ట్ తో పాటు ఇంకా చాలా ఈవీ కంపెనీలు భారత మార్కెట్లో అడుగు పెట్టబోతున్నాయి. దీంతో ఈ రంగంలో భారీ పోటీ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబైలో షోరూమ్ ఓపెన్ చేసిన టెస్లా సెప్టెంబర్ నుంచి కార్లను డెలివరీ చేసేందుకు రెడీ అవుతోంది. 22,000 రూపాయలతో బుకింగ్ స్టార్ట్ చేసింది కూడా. బేస్ వర్షన్ మోడల్ Y కార్ల ధర 59,89,000 కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ ధర 67,89,000గా ఉంది. ఇకటు ఉనికి కాపాడుకునేందుకు టెస్లా వేగంగా చర్యలు తీసుకుంటోంది. 16 సూపర్ చార్జర్లతో ఢిల్లీలో 4 ఛార్జింగ్ స్టేషన్లను స్టార్ట్ చేసింది. మిగతా సంస్థల నుంచి భారీ పోటీ కనిపిస్తున్న వేళ టెస్లా వేగంగా అడుగులు వేస్తోంది. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ సంస్థ భారత్లో VF6, VF7 మోడళ్లను తీసుకురాబోతోంది. 21,000 రూపాయల రీఫండబుల్ అమౌంట్ తో బుకింగ్ స్టార్ట్ చేసింది. తమిళనాడులో $2 బిలియన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన విన్ఫాస్ట్ 1,50,000 వాహనాలను ఉత్పత్తి చేయబోతోంది. 27 నగరాల్లో 32 డీలర్షిప్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విన్ఫాస్ట్ భారత ఈవీ మార్కెట్లో దూసుకుపోయేందుకు వేగంగా పావులు కదుపుతోంది. VF6 కారు ధర 18 నుండి 24 లక్షలు ఉండబోతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 440 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. VF7 మోడల్ ధర 30 నుంచి 35 లక్షలుగా ఉండబోతోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. టైర్ 2 నగరాల్లో సంస్థను విస్తరించేందుకు విన్ఫాస్ట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎంటర్ అయిన BYD సంస్థ కూడా తగ్గేదిలే అంటోంది. టెస్లా, విన్ఫాస్ట్ సంస్థలకు BYD నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2024లో BYD కంపెనీ 3,500కు పైగా కార్లను విక్రయించింది. సీలియన్ 7 పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది BYD. 2 వేరియంట్లను తీసుకువచ్చిన కంపెనీ వాటిలో 82.56 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ను ఫిక్స్ చేసింది. సీలియన్ 7 RWD వర్షన్ 567 కిలోమీటర్లు, AWD వర్షన్ 542 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తక్కువ టైంలో 10 నిమిషాల్లోపే ఛార్జ్ కావడం BYD బ్యాటరీల ప్రత్యేకత. ఇక వీటితో పాటు ఆటో 3 కూడా మన ఈవీ మార్కెట్లో పోటీ పడుతోంది. ఈ కారు ప్రారంభ ధర 24,99,000గా ఉంది. కొత్త ADAS సిస్టమ్ ని దీనికి యాడ్ చేశారు. విండ్ షీల్డ్ పై 3 కెమెరా సెటప్, 4 360 డిగ్రీ కెమెరాలు, 5 లాంగ్ రేంజ్ కెమెరాలు, 5mm వేవ్ రాడార్లు, 12 అల్ట్రాసోనిక్ రాడార్లు ఆటో 3 స్పెషాలిటీ. E-Max 7 ఈవీ కార్లు 2 వేరియంట్లలో లభిస్తోంది. ఇలా అవి శాంపిల్ మాత్రమే.
రాబోయే రోజుల్లో మరిన్ని విదేశీ సంస్థలు ఇండియన్ మార్కెట్కు తమ వాహనాలను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాయి. ట్రెండ్ ఇప్పుడే మొదలైంది. అసలు వేగమేంటో ఫ్యూచర్లో చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో ఈవీ హవా కొనసాగుతోంది. దీంతో విదేశీ కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఇంతకీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈవీ ట్రెండ్కు అనుగుణంగా జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి? భారత్ మార్కెట్పై విదేశీ కంపెనీలు పెట్టుకున్న ఆశలేంటి? టేక్ ఏ లుక్. అనే రేంజ్ లో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. చైనా తీరుతో రేర్ ఎర్త్ మెటీరియల్ వ్యవహారంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికితే 2028 ఆర్థిక సంవత్సరానికి భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7% దాటే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. టెస్లా భారత్ లోకి ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించిన కేరేజ్ అడ్వైజరీ ఓ రిపోర్టు బయటపెట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా భారత్లోని ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయని తేల్చింది నివేదిక. 2021 ఆర్థిక సంవత్సరంలో 5,000 యూనిట్లు మాత్రమే ఈవీలు అమ్ముడవగా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 107,000 దాటింది. 2 వీలర్ 3 వీలర్ కు ఇప్పటికే ఈవీ మార్కెట్లో పెద్ద వాటా ఉంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న మద్దతుతో 4 వీలర్స్ విభాగం కూడా వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఇదే విదేశీ కంపెనీలు నజర్ పెట్టడానికి కారణంగా మారింది. ప్రధానంగా సరే ఖరీదును పక్కన పెడితే ఏంటంటే అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ ఉంది వీటిల్లో. భారతదేశపు ఈవీ కంపెనీల లాగా కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి, విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్నటువంటి BYD కానీ టెస్లా లాంటి కార్ల కంపెనీల తాలూకు తయారీలో, వాళ్ళ కార్లలో బ్యాటరీ టెక్నాలజీ చాలా అడ్వాన్స్, చాలా ర్యాపిడ్గా టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి BYD కార్ల కంపెనీ ఛార్జింగ్ ఈరోజు మొన్న వచ్చిన వార్తల ప్రకారం కొత్తగా 5 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తయ్యే విధంగా BYD బ్యాటరీలను తయారు చేస్తుంది. కొత్త మోడల్స్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెరుగుదల, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద బ్యాటరీ స్థానికీకరణ కారణంగా భారత్లో ఈవీ రంగానికి గొప్ప అవకాశం కనిపిస్తోంది. అయితే ఈవీలు ఎదుర్కొంటున్న పెద్ద సవాల్ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం. ప్రస్తుతం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. 2022 నాటికి భారత్లో 5,151 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా 2025 ప్రారంభానికి ఈ సంఖ్య 26,000 దాటింది. ఈ వృద్ధి రేటు ఏటా 72% పైగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లోనూ ఈవీ పార్కింగ్స్ ను తప్పనిసరి చేస్తున్నాయి. దాంతో వాహనదారుల ఆందోళనలు కొంతవరకు తగ్గుతున్నాయి. కొనుగోలుకు ఆసక్తి చూపించేలా చేస్తున్నాయి. ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు కూడా తమ నెట్వర్క్లు విస్తరిస్తున్నారు. ఇది కూడా భారీ ప్లస్ గా మారనుంది. ఇక ఈ బడ్జెట్లో ఈవీ బ్యాటరీలకు అవసరమైన 16 ఖనిజాలపై ప్రైమరీ కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. దీంతో ఖర్చులు మరింత తగ్గనున్నాయి. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. దేశీయంగా ఉత్పత్తి చేపడితే విదేశీ కంపెనీలకు ఇది కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, టెస్లా వంటి టాప్ కంపెనీల ఎంట్రీతో భారత ఈవీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా సంస్థలు మన మార్కెట్పై ఫోకస్ పెంచుతున్నాయి.